నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు దర్శకరత్న దాసరి కన్నుమూత శోకసంద్రంలో తెలుగు సినీ పరిశ్రమ కన్నీటి పర్యంతమైన శిష్యగణం రేపు అంత్యక్రియలకు ఏర్పాట్లు మియాపూర్ వ్యవహారంపై సిఐడి దర్యాప్తునకు కేసీఆర్ ఆదేశాలు ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం రద్దు మరో 2 సబ్ రిజిస్ట్రార్ల సస్పెన్షన్ తెలంగాణ విద్యాసంస్థల్లో 20,000 ఉద్యోగాల భర్తీకి తెరాస సర్కార్ నిర్ణయం వెంటనే నియామక ప్రక్రియ చేపట్టాలని టీఎస్పీఎస్సీకి కేసీఆర్ ఆదేశాలు విశాఖలో భూ అక్రమాలపై జూన్ 15న బహిరంగ విచారణ మధురవాడలో అవకతవకలపై మంత్రి అయ్యన్న పాత్రుడు ఘాటు వ్యాఖ్యలు 2 రోజుల ముందే కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు జూన్ మొదటి వారంలో తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తాయన్న వాతావరణ శాఖ బంగ్లాదేశ్ చిట్టగాంగ్ వద్ద తీరం దాటిన మోరా తుఫాన్ పెనుగాలుల తీవ్రతకు 6 మృతి శ్రీలంకలో 193కి చేరిన వరద మృతుల సంఖ్య ప్యారిస్ ఒప్పందంపై వెనుకడుగు వేస్తున్న అమెరికాపై మోదీ పరోక్ష విమర్శలు పర్యావరణ వినాశన చర్యలు నేరమేనని జర్మనీ పర్యటనలో వ్యాఖ్యలు 8 రంగాల్లో సహకారానికి భారత్ జర్మనీ కీలక ఒప్పందాలు ఉగ్రవాదంపై సమష్టి పోరుకు కలిసి రావాలని ప్రపంచ దేశాలకు మోదీ మెర్కెల్ పిలుపు తెలుగు సినీ పరిశ్రమ పెద్ద దిక్కును కోల్పోయింది చిత్రసీమలో అంతా గురువుగారు అంటూ ఆప్యాయంగా పిలుచుకునే దర్శకరత్న దాసరి నారాయణరావు కన్నుమూశారు అనారోగ్య సమస్యలతో సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు దాసరి అంత్యక్రియలు చేవెళ్లలోని ఆయన ఫామ్ హౌస్లో తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి చిత్రసీమకు చెందిన మరో దిగ్గజం దివికేగింది అద్భుత ప్రతిభా పాటవాలతో తెలుగు సినీ పరిశ్రమను నూతన శిఖరాలకు తీసుకువెళ్లిన దర్శకరత్న దాసరి కన్నుమూశారు గతంలో ఓసారి అస్వస్థతకు గురై కోలుకున్న దాసరి 10 రోజుల క్రితం మళ్లీ అనారోగ్యంతో కిమ్స్ ఆసుపత్రిలో చేరారు మూత్రపిండాలు పాడై తీవ్ర అస్వస్థతకు గురైన దాసరికి ఈ మధ్యాహ్నం నుంచి పల్స్ క్రమంగా పడిపోయింది దర్శకరత్నను బతికించేందుకు వైద్యులు విశ్వ ప్రయత్నం చేసినా ఫలించలేదు దాసరి ఇక లేరనే విషయాన్ని అప్పటికే ఆసుపత్రికి చేరుకున్న చిత్ర ప్రముఖులు జీర్ణించుకోలేకపోయారు నిర్మాత సి కళ్యాణ్ దాసరి తుదిశ్వాస విడిచారని కన్నీటి పర్యంతమవుతూ చెప్పగా కాసేపటికే కిమ్స్ వైద్యులు ధృవీకరించారు We are extremely sorry to announce the sad demise of Mr. Dasari Narayan Rao. आज शाम को 7 बजे उनका हार्ट काम करना बंद किया उसको बहुत रिवाइव करने का पूरा कोशिश के बावजूद रिवाइव नहीं हुआ అనంతరం తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు రాజకీయ నాయకులు కిమ్స్ కు చేరుకుని దర్శకరత్నను చివరిసారిగా దర్శించుకుని తీవ్ర ఆవేదనలో కూరుకుపోయారు దాసరి ప్రముఖ శిష్యుడు మోహన్ బాబు తన దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు ఒక చరిత్ర ముగిసిపోయింది భారతదేశ చలనచిత్ర చరిత్రలో ఒక నూతన అధ్యాయాన్ని సృష్టించినటువంటి ఒక మహానుభావుడు నాకు నటుడుగా జన్మను ప్రసాదించిన నా తండ్రికి దాసరి పార్థివ దేహాన్ని అభిమానులు సందర్శనార్థం ఆయన ఇంటిలో అందుబాటులో ఉంచనున్నారు రేపు చేవెళ్లలోని ఆయన ఫామ్ హౌస్లో తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు దాసరి మృతిపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర రాష్ట్రాల మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు తెలుగు చిత్ర పరిశ్రమను హైదరాబాద్కు తీసుకురావడంలో దాసరి చేసిన కృషి ఎప్పటికీ మరిచిపోలేమన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అధికార లాంఛనాలతో చేయమని చెప్పేసి ఆల్రెడీ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది చరిత్రలో కొంతమందే పుడతారు బట్ చనిపోయిన తర్వాత కూడా చరిత్రలో మిగిలిపోయే వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు మరి ఆ కొంతమందిలో
దాసరి నారాయణరావు గారు ఒకరు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దాసరి నారాయణరావు గారు చనిపోయిన వార్త జీర్ణించుకోలేకపోతున్నాను. తెలుగు సినిమాకి ఎనలేని సేవలు అందించిన వ్యక్తి దాసరి నారాయణరావు గారు. అంతేకాకుండా రాజకీయాల్లో కూడా రాణించారు, కేంద్ర మంత్రిగా పనిచేశారు. అలాంటి వ్యక్తి ఈరోజు చనిపోవడం అనేది చాలా బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆయన అభిమానులకి, కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. దాసరి నారాయణరావు గారు మరణం చాలా విచారకరం. దర్శక రత్నగా పిలువబడే దాసరి నారాయణరావు గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. అనేక మంది ఔత్సాహిక దర్శకులను, నటులను చిత్రసీమకు అందించారు. దర్శకుడిగా, రచయితగా, నటుడిగా తెరపై తిరుగులేని ముద్ర వేసిన దర్శకరత్న దాసరి ఓ సామాన్య కుటుంబంలో పుట్టి 5 దశాబ్దాల సినీ ప్రస్థానంతో వెండితెరపై అసామాన్యుడిగా గుర్తింపు పొందారు. 151 చిత్రాలతో సాంఘిక, రాజకీయ, మానవీయ కోణాలన్నింటినీ స్పృశించిన దాసరి అద్భుత నటనతో ఎన్నో పాత్రలకు తెరపై జీవం పోశారు. ఆణిముత్యాలాంటి పాటలతో, పదునైన మాటలతో తన కలం సత్తా చాటారు. రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి దాసరి. తెలుగు సినీ చరిత్రలో తమదైన ముద్ర వేసిన అతి కొద్ది మంది దర్శకుల్లో ఒకరైన దాసరి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 1942 మే 4న ఓ సాధారణ కుటుంబంలో జన్మించారు. పాఠశాల రోజుల నుంచే రంగస్థల నటుడిగా ప్రతిభ చాటిన దాసరి 1963లో నటుడిగా తొలి అవకాశం అందుకున్నారు. తరువాత రచయితగానూ రాణించారు. ఆ తరువాత 1973లో తాతా మనవడితో మెగాఫోన్ పట్టిన దాసరి ప్రేమ కథలు, సాంఘిక కుటుంబ సమస్యలే ఇతివృత్తాలుగా 44 ఏళ్లు అద్భుతమైన చిత్రాలెన్నింటినో ప్రేక్షకులకు అందించారు. 151కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన ఆయన 1978లో తారక ప్రభు ఫిలిమ్స్ బ్యానర్ ప్రారంభించి 53 చిత్రాలు నిర్మించారు. సర్దార్ పాపారాయుడు, బొబ్బులిపులితో ఎన్టీఆర్లో మరో కోణాన్ని ఆవిష్కరించిన దర్శకరత్న అక్కినేనితో తెరకెక్కించిన ప్రేమాభిషేకం, నాగార్జునతో తీసిన మజ్ను అద్భుతాలుగా నిలిచిపోయాయి. ఒకే తరహా మోసకథలు కాకుండా మధ్యతరగతి కుటుంబాల్లో సమస్యలను ఇతివృత్తంగా చేసుకుని తెరకెక్కించిన అమ్మ రాజీనామా, సూరిగాడు వంటి చిత్రాలు అత్యంత ప్రేక్షకాదరణ పొందాయి. ఒసే రాములమ్మ, ఒరే రిక్షా వంటి విప్లవాత్మక కథలకు వాణిజ్య హంగులద్ది దర్శక సవ్యచాచి అనిపించుకున్నారు. సుదీర్ఘ తన సినీ ప్రస్థానంలో దాసరి మోహన్ బాబు, ఆర్ నారాయణమూర్తి సహా అనేక మంది కథానాయకులను తెరకు పరిచయం చేశారు. ముత్యాల సుబ్బయ్య, రవిరాజా పినిశెట్టి, కోడి రామ్మూర్తి వంటి దిగ్గజ దర్శకులను తీర్చిదిద్దారు. దర్శకుడిగా అద్భుతంగా సినిమాలు తెరకెక్కించిన దాసరి 250కి పైగా సినిమాల్లో రచయితగా పదునైన సంభాషణలు అందించారు. గేయ రచయితగానూ శభాష్ దాసరి అనిపించుకున్నారు. రంగస్థలం నుంచి వచ్చిన దాసరి 63 సినిమాల్లో తనదైన నటనతో ఆయా పాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేశారు. మామగారు, హిట్లర్, కంటే కూతున్నే కను వంటి సినిమాల్లో తెలుగు ఆడపడుచుల చేత కంటతడి పెట్టించిన దాసరి సూరిగాడు సినిమాలో కొడుకుపై కోర్టుకెళ్లి పోరాడే పాత్రలో సగటు మధ్యతరగతి తండ్రి ఆవేదనను కళ్లకు కట్టారు. అమ్మ రాజీనామాలో సృష్టికర్త ఒక బ్రహ్మ పాటలో అంధుడిగా ఆయన అద్భుత నటనను ప్రదర్శించారు. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ, ఆ అమ్మకి తెలియని చిత్రాలు ఎన్నో, ఈ సృష్టిని స్తంభింపచేసే తంత్రాలు ఎన్నో. మంచు విష్ణుతో తెరకెక్కించిన ఎర్రబస్సు నటుడిగా, దర్శకుడిగా ఆయనకు చివరి సినిమా కాగా తెలుగులో తాను దర్శకత్వం వహించిన గొప్ప చిత్రాలను హిందీలో తెరకెక్కించి బాలీవుడ్లో కూడా దాసరి తనదైన ముద్ర వేశారు. సుదీర్ఘ ప్రస్థానంలో మేఘ సందేశం, కంటే కూతుర్నే కను చిత్రాలకు జాతీయ అవార్డులు అందుకున్న దాసరి 6 ఫిలింఫేర్ పురస్కారాలు అందుకున్నారు. దర్శకుడిగా 7, నటుడిగా 2 నంది పురస్కారాలు అందుకున్నారు. మామగారు, మేస్త్రి చిత్రాలకు ఉత్తమ నటుడి పురస్కారాలు అందుకున్నారు. శతచిత్ర దర్శకుడిగా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించారు. సినీ రంగంలోని 24 విభాగాల్లోనూ ప్రతిభ చాటి దర్శకరత్నం అనిపించుకున్న దాసరి రాజ్యసభ సభ్యుడిగా, యూపీఏ హయాంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా సేవలందించారు.
మియాపూర్ భూకుంభకోణం బయటపడిన తర్వాత రిజిస్ట్రేషన్ల శాఖలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ సర్కారు చర్యలు చేపట్టింది. ఈ దిశలో జిల్లా పరిధిలోని ఏ రిజిస్ట్రార్ కార్యాలయంలోనైనా రిజిస్ట్రేషన్ చేసుకునే విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. ఇదే సమయంలో మియాపూర్ వ్యవహారంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సిఐడి విచారణకు ఆదేశించారు. మరోవైపు భూ అక్రమాలకు పాల్పడ్డ బాలానగర్, మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. తెలంగాణలో సంచలనం రేపిన మియాపూర్ భూ రిజిస్ట్రేషన్ల కుంభకోణాన్ని తీవ్రంగా పరిగణించిన తెరాస సర్కార్ ప్రక్షాళనకు ఉపక్రమించింది. రిజిస్ట్రేషన్ల శాఖపై మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ మియాపూర్లో 796 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేసిన వ్యవహారంపై సిఐడి ఆధ్వర్యంలో సమగ్ర దర్యాప్తు జరపాలని ఆదేశించారు. ఇందులో బాధ్యులెంతమందున్నప్పటికీ చర్యలు తీసుకుంటామన్న కేసీఆర్ భూముల రిజిస్ట్రేషన్ల విషయంలో పరిస్థితి ఏమాత్రం బాగోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మియాపూర్ తరహా అక్రమ భూ రిజిస్ట్రేషన్లకు అవకాశం లేకుండా జిల్లాలోని ఏ రిజిస్ట్రార్ కార్యాలయంలోనైనా రిజిస్ట్రేషన్ చేయించుకునే విధానానికి స్వస్తి పలకాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇకపై ఏ సబ్ రిజిస్ట్రార్ పరిధిలోని ఆస్తులను అదే రిజిస్ట్రార్ వద్ద రిజిస్టర్ చేయాలని ఆదేశించారు. డబ్బులిస్తేనే తప్ప రిజిస్ట్రేషన్లు జరిగే ప్రసక్తి లేదని ప్రజల్లో నెలకొన్న అభిప్రాయం పోవాలన్న కేసీఆర్ శాఖలో పూర్తి ప్రక్షాళన అవసరమన్నారు. ఒక్క రూపాయి ఇవ్వకున్నా రిజిస్ట్రేషన్లు జరిగే విధంగా కొత్తగా విధి విధానాలు రూపొందించాలని ఆదేశించారు. ఇదే సమయంలో సబ్ రిజిస్ట్రార్లకు సెక్షన్ 47A ద్వారా కల్పించిన విచక్షణాధికారాలను తొలగించాలని, దీర్ఘకాలంగా ఒకే చోట పనిచేసే వారిని వెంటనే బదిలీ చేయాలని ఆదేశించారు. తెలంగాణలోని అన్ని జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై నిఘా పెట్టాలని అవినీతి నిరోధక శాఖకు కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణలోని 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆన్లైన్లో పొందుపరచని దస్త్రాలను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు తనిఖీలు చేపట్టేందుకు సిద్ధమైన పోలీస్ శాఖ ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేసుకుంది. మరోవైపు అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో పాత్ర ఉందని భావిస్తున్న బాలానగర్ సబ్ రిజిస్ట్రార్ మహ్మద్ యూసుఫ్, మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్ రమేష్ చంద్రారెడ్డిలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అటు ఇప్పటికే సస్పెండ్ అయిన సబ్ రిజిస్ట్రార్ రాచకొండ శ్రీనివాస్పై కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో మరో 2 కేసులు నమోదు చేయగా, మియాపూర్లో కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావు చేసిన భూ అక్రమ రిజిస్ట్రేషన్లు మరిన్ని బయటపడ్డాయి. ఇప్పటికే సర్వే నెంబర్ 100, 101, 20, 28లోని 693 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేసినట్లు గుర్తించిన అధికారులు 44, 45 సర్వే నెంబర్లలోని 103 ఎకరాలకు నకిలీ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు తేల్చారు. ఈ మేరకు శేరిలింగంపల్లి ఎంఆర్ఓ తిరుపతిరావు, హెచ్ఎండిఏ జేఈఓ జోగారావు రెవెన్యూ శాఖ తరపున మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరోవైపు మియాపూర్ అక్రమాల వ్యవహారంలో అరెస్టు చేసిన సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్, పార్థసారథి, విఎస్ శర్మలను కస్టడీకి ఇవ్వాలని పోలీసుల పిటిషన్ను మియాపూర్ కోర్టు కొట్టేసింది. నిందితుల బెయిల్ అభ్యర్థనలను తోసిపుచ్చింది. అటు ఈ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న గోల్డ్ స్టోన్ ప్రసాద్, అతడి కుటుంబ సభ్యులు అజ్ఞాతంలోకి వెళ్లారు. విశాఖలో భూదస్తరాల మార్పిడి సహా భూదందాలపై బహిరంగ విచారణ చేపట్టనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రకటన చేసిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి జూన్ 15న ఉదయం 11 గంటల నుంచి విశాఖ కలెక్టరేట్లో ఆ విచారణ జరగనున్నట్లు తెలిపారు. బాధితుల నుంచి వివరాల సేకరణకు ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతామన్న ఆయన, బాధితులు ఆధారాలతో వస్తే నిందితులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. బాధితులెవరూ రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గవద్దని కేఈ సూచించారు. అటు విశాఖ జిల్లా యంత్రాంగం కూడా 100 ఏళ్ల రెవెన్యూ రికార్డులు పరిశీలిస్తున్నట్లు తెలిపింది. సంయుక్త కలెక్టర్ ఆధ్వర్యంలో సర్వే రికార్డులు ప్రత్యేకంగా క్రోడీకరిస్తున్నామన్న కలెక్టర్ ప్రవీణ్ కుమార్, రికార్డుల్లో ఇప్పటికే పలు అక్రమాలు గుర్తించి క్రిమినల్ చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించారు. విశాఖ పరిధిలోని భూ వివాదాల్లో పోలీసులే ప్రధాన పాత్రధారులుగా ఉన్నారని ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల మంత్రి అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. 1000 ఎకరాల భూమి కబ్జాల్లో ఉందన్న ఆయన, వాటిపై ఉన్నతాధికారులతో సమగ్ర విచారణకు ఆదేశించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. విశాఖపట్నంలో డిపార్ట్మెంట్ పెట్టండి, ఒక మంచి ఆఫీసర్ని పెట్టండి, ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ని, ఐపీఎస్ని పెట్టండి. విశాఖపట్నంలో ఇటువంటి గొడవలు ఏమైనా ఉంటే మాకు డైరెక్ట్గా అప్లికేషన్ ఇవ్వండి, సెటిల్ చేస్తామని చెప్పి పెట్టండి. ఇది ఏం పెట్టకుండా రండి పోలీసు దగ్గర, పోలీసు దగ్గర రావట్లేదు. ఎందుకు పోలీసు దగ్గర రావట్లేదు అంటే మధురవాడ ఏరియాలో పోలీసులే సెటిల్మెంట్ చేస్తున్నారు. వచ్చినంటే ఒక ఎంక్వైరీ జరగాల, వాస్తవం కాదని. అసలు ఎంక్వైరీ జరగలేదు. సీఏ దగ్గరికి వెళ్తే ఆడే సెటిల్ చేస్తున్నాడు, డిఎస్పీ దగ్గరికి వెళ్తే ఆడే సెటిల్ చేస్తున్నాడు. ఇప్పుడు సిపి గారు ఉన్నారు, మంచిగా చెడ్డగా బాగా యాక్టివ్గా ఉన్నారు, చేస్తున్నాడు. అటువంటి ఆఫీసుని చేసి నాకు లోపల కొమ్మూడి చేస్తే కొంతమంది భయం వస్తుంది కదా.
భవిష్యత్తు తరాలకు దక్కకుండా పర్యావరణాన్ని నాశనం చేయడం నేరమేనని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. కర్బన ఉద్గారాలను భారీగా తగ్గించేందుకు ఉద్దేశించిన ప్యారిస్ ఒప్పందంపై అమెరికా వెనకడుగు వేస్తున్న వేళ ఆ ఒప్పందాన్ని గట్టిగా సమర్థిస్తున్న జర్మనీ అధినేత యాంజెలా మెర్కెల్కు ప్రధాని గట్టి మద్దతు పలికారు. ఈ సందర్భంగా భారత్, జర్మనీ మధ్య 8 కీలక ఒప్పందాలు కుదిరాయి. ఉగ్రవాదంపై పోరులో ప్రపంచ దేశాలు కలిసికట్టుగా పోరాడాలని ఇరు దేశాలు పిలుపునిచ్చాయి. ప్యారిస్ ఒప్పందం విషయంలో అమెరికా, ఈయూల మధ్య అగాధం పెరుగుతున్న వేళ పర్యావరణ పరిరక్షణకే కట్టుబడ్డ జర్మనీకి భారత్ అండగా నిలిచింది. ప్యారిస్ ఒప్పందం విషయంలో అమెరికా వైఖరిపై జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ విమర్శలు చేయగా అగ్రరాజ్య అధినేత ట్రంప్ సైతం ప్రతివిమర్శలు గుప్పించారు. ప్రపంచ ఆర్థిక శక్తులైన ఈ 2 దేశాల మధ్య విభేదాలు బహిర్గతమైన సమయంలో పర్యావరణాన్ని కాపాడాలన్న జర్మనీ విధానానికే మోదీ మద్దతు పలికారు. हमारी जिम्मेवारी है कि हमारी भावी पीढ़ी के भविष्य के साथ खिलवाड़ करने का हमें हक नहीं है. ये हमारा कन्विक्शन होना चाहिए. अगर हम भावी पीढ़ी के भविष्य के साथ खिलवाड़ करते हैं, इन ए वे मोरली एक हमारा ये क्रिमिनल एक्ट है. इस फिलॉसफी को जब तक हम स्वीकार नहीं करेंगे तब तक हम क्लाइमेट इशू को समझ नहीं पाएंगे. भारत ने बहुत बड़े एम्बिशियस प्रोजेक्ट हाथ में लिए हैं. 175 गीगावाट रिन्यूएबल एनर्जी, ये हमारे लिए बहुत बड़ा टारगेट है और हम उस पर काम कर रहे हैं. और आज दुनिया में जहां पर भी भारत के ఇనిషియేటివ్ కి చర్చ అవుతుంది. అంతకుముందు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను నూతన శిఖరాలకు చేరుస్తూ భారత్, జర్మనీ కీలక 8 ఒప్పందాలు చేసుకున్నాయి. జర్మనీలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ ఆ దేశ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్తో ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం వాణిజ్యం, పెట్టుబడులు, భద్రత, ఉగ్రవాదంపై పోరు, ఆవిష్కరణలు, శాస్త్ర సాంకేతిక నైపుణ్యాభివృద్ధి, రైల్వేలు, పౌర విమానయానం, శుద్ధ ఇంధనం, ఆరోగ్యం వంటి రంగాల్లో 8 ఒప్పందాలపై 2 దేశాలు సంతకాలు చేశాయి. ప్రపంచానికే సవాలుగా మారిన ఉగ్రవాదంపై ఉమ్మడి పోరుకు ప్రపంచ శక్తులు ఏకం కావాలని ప్రధాని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. यूरोप तथा विश्व के सामने कई चुनौतियां हैं और इनसे लड़ने के लिए विश्व को चांसलर मर्केल जैसे स्ट्रांग लीडरशिप की जरूरत है, ऐसा हम मानते हैं. आतंकवाद तथा अतिवाद मानव जात के लिए, आने वाली पीढ़ियों की आवश्यकताओं के लिए बहुत बड़ा संकट बने हुए हैं. मानवतावादी शक्तियों का एकजुट होना समय की मांग है और दोनों देशों का ये मत रहा है कि हम वैश्विक संदर्भ में इन संकटों से मुक्ति की दिशा में साथ मिलकर के अपनी भूमिका कैसे अदा कर सकें. అణు సరఫరాదారుల బృందం ఎన్ఎస్జీలో భారత్కు సభ్యత్వం కల్పించేందుకు సానుకూలత తెలిపిన జర్మనీకి ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ కానుకగా నిరుద్యోగులకు తీపి కబురు అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు చర్యలు చేపట్టారు. 8,792 ఉపాధ్యాయుల ఖాళీలు సహా విద్యాసంస్థల్లో సుమారు 20,000 ఉద్యోగాల నియామకాల ప్రక్రియను వేగవంతం చేయాలని టీఎస్పీఎస్సీని ఆదేశించారు. కేసీఆర్ సూచన మేరకు గురుకుల కళాశాలలు, ప్రభుత్వ విభాగాల్లో 2,437 ఉద్యోగాల భర్తీకి జూన్ 2న నోటిఫికేషన్లు జారీ చేసేందుకు టీఎస్పీఎస్సీ సిద్దమవుతోంది. విద్యాసంస్థల్లో బోధన, బోధనేతర సిబ్బంది నియామకాల ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ టీఎస్పీఎస్సీని ఆదేశించారు. ఉద్యోగాల భర్తీపై ఇవాళ ప్రగతి భవన్లో సమీక్షించిన కేసీఆర్ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సుమారు 20,000 ఉద్యోగాల నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. ఇప్పటికే కొన్ని నోటిఫికేషన్లు జారీకి సిద్దమైనట్లు తెలిపిన టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి మరికొన్ని త్వరలో ఇవ్వనున్నట్లు వివరించారు. సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్, డిగ్రీ కళాశాలలు, ఇతర ప్రభుత్వ శాఖల్లో 2,437 పోస్టుల భర్తీకి జూన్ 2న ప్రకటనలు జారీ చేయనున్నట్లు చక్రపాణి తెలిపారు. గురుకులాల్లో 7,300 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఇప్పటికే ప్రకటనలు జారీ చేశామని, ఈ నెల 31న ప్రాథమిక పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయని ముఖ్యమంత్రికి వివరించారు. కొత్తగా ప్రారంభించనున్న 84 కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాల్లో 840 బోధన, 588 బోధనేతర ఉద్యోగాల నియామక ప్రక్రియ త్వరగా కొలిక్కి తీసుకురావాలని కేసీఆర్ ఆదేశించారు. తెలంగాణలోని పాఠశాలల్లో 8,792 ఉపాధ్యాయుల భర్తీ కోసం వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని టీఎస్పీఎస్సీని కేసీఆర్ ఆదేశించారు. ప్రభుత్వ విభాగాల్లో ఏర్పడే ఖాళీలను ఎప్పటికప్పుడు గుర్తించి భర్తీకి చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఎప్పటికప్పుడు సంప్రదించి అధికారుల సమన్వయంతో ఉద్యోగాలను భర్తీ చేయాలని స్పష్టం చేశారు.
2 రోజుల ముందుగానే భారత భూభాగాన్ని తొలకరి పలుకరించింది. సాధారణ పరిస్థితుల్లో జూన్ 1న కేరళ తీరాన్ని తాకాల్సిన నైరుతి రుతుపవనాలు ఈసారి 2 రోజుల ముందే ప్రవేశించాయి. ఈ ఉదయమే రుతుపవనాలు కేరళ భూభాగాన్ని తాకినట్టు ఢిల్లీలోని వాతావరణ విభాగం డైరెక్టర్ జనరల్ కేజే రమేష్ వెల్లడించారు. మోరా తుపాను ప్రభావం పనిచేసి ఈసారి 2 రోజుల ముందే ప్రధాన భూభాగంలోకి రుతుపవనాలు ప్రవేశించినట్టు ఆయన వివరించారు. ఈసారి వర్షాలు సాధారణంగానే ఉంటాయని వెల్లడించారు. మరోవైపు జూన్ మొదటి వారంలో రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. జూన్ 2వ వారంలో తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాలకు విస్తరిస్తాయని వివరించారు. హోటళ్లు, రెస్టారెంట్లను జీఎస్టీలో 18% స్లాబులోకి చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ దక్షిణ భారతదేశ హోటళ్ల సమాఖ్య బంద్ పాటించింది. ఫలితంగా ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకు తెలుగు రాష్ట్రాలు సహా దక్షిణాది రాష్ట్రాల్లో హోటళ్లు మూతపడ్డాయి. జీఎస్టీపై తమ విజ్ఞాపనల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అస్సలు పట్టించుకోలేదని హోటళ్ల యజమానులు ఆరోపించారు. వివిధ ప్రాంతాల్లో జీఎస్టీకి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి చర్చలకు పిలుపు వచ్చినట్లు తెలిపిన హోటళ్ల సమాఖ్య నేతలు రేపు అఖిల భారత హోటళ్ల సమాఖ్య భేటీలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. ఆన్లైన్లో ఔషధ విక్రయాలను అనుమతించడం సహా కేంద్రం ఇటీవల ప్రకటించిన ఈ పోర్టల్ విధానాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా మందుల దుకాణాల యజమానులు బంద్ పాటించారు. ఔషధ దుకాణాలు, ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులన్నీ పోర్టల్లో పేర్లు నమోదు చేసుకుని రోగులకు ఇచ్చిన మందుల వివరాలను ఎప్పటికప్పుడు సమర్పించాలని కేంద్రం సూచించింది. ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ తెలుగు రాష్ట్రాల్లో ఔషధ విక్రయ దుకాణాలు మూతపడ్డాయి. ద్విచక్ర వాహన ర్యాలీలు, ప్రదర్శనలు సహా వేర్వేరు రూపాల్లో ఔషధ దుకాణాల యజమానులు నిరసన వ్యక్తం చేశారు. ఎక్కడా ఔషధాలు దొరక్క రోగులు ఇబ్బంది పడ్డారు. మోరా తుపాను ధాటికి బంగ్లాదేశ్లో 6 మృతి చెందారు. కోక్స్ బజార్, చిట్టగాంగ్ మధ్య ఈ ఉదయం 6 గంటలకు తుపాను తీరం దాటగా 150 కిలోమీటర్ల వేగంతో వీచిన బలమైన గాలులు 10 కోస్తా జిల్లాల్లో బీభత్సం సృష్టించాయి. గాలులు ధాటికి చాలా ఇళ్లు ధ్వంసం కాగా భారీ వృక్షాలు నేలమట్టమయ్యాయి. ప్రస్తుతం మోరా తుపాను ఉత్తర దిశగా పయనిస్తున్నట్లు బంగ్లాదేశ్ వాతావరణ శాఖ వెల్లడించింది. తుపాను దృష్ట్యా ముందస్తుగానే 5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మయన్మార్కు చెందిన వేలాది మంది రోహింగ్యా శరణార్థులు సైతం ప్రభావితమయ్యారు. అటు కుంభవృష్టితో తల్లడిల్లిపోయిన శ్రీలంకలో మృతుల సంఖ్య 193కి చేరగా మరో 94 మంది జాడ తెలియాల్సి ఉంది. 2003 తర్వాత భారీ వర్షపాతాన్ని చవిచూసిన లంకలో 6 లక్షల మంది ప్రభావితమయ్యారు. ప్రస్తుతం శ్రీలంకలో వర్షం తగ్గుముఖం పట్టగా 1 లక్ష మంది బాధితులు పునరావాస శిబిరాలను వదిలి సొంత ప్రాంతాలకు వెళ్లారు. మరో 80,000 మంది శిబిరాల్లోనే తలదాచుకుంటున్నారు. వాతావరణం సహకరిస్తున్నందున శ్రీలంక యంత్రాంగం సహాయ చర్యలు ముమ్మరం చేసింది. హెలికాప్టర్లు, నౌకల ద్వారా వరద బాధిత ప్రాంతాల్లో బాధితులకు ఆహార, వైద్య సదుపాయాలు అందిస్తోంది. భారత్ 300 మంది డ్రైవర్లు, వైద్య సిబ్బందితో కూడిన బృందాన్ని 2 నౌకల్లో శ్రీలంకకు పంపింది. బాబ్రీ మసీదు కేసులో భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు ఎల్కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి సహా ఇతర నిందితులకు లక్నో కోర్టులో నిరాశ ఎదురైంది. ఈ కేసు నుంచి ఉపశమనం కలిగించాలన్న నిందితుల అభ్యర్థనను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తిరస్కరించింది. 1992 నాటి ఘటనకు సంబంధించిన ఈ కేసులో అడ్వాణీ, జోషి, ఉమాభారతి సహా మొత్తం 12 మంది నిందితులపై అభియోగాలు నమోదు చేసింది. నేరపూరిత కుట్ర, విద్వేషాలు రాజేయడం సహా మరికొన్ని నేరాలకు సంబంధించిన సెక్షన్లపై అభియోగాలు మోపింది. బాబ్రీ కేసులో మొత్తం 12 మంది భాజపా నేతలపై కేసులు పునరుద్ధరించి రోజువారీ విచారణ జరపాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలపై లక్నో కోర్టు ఈ మేరకు చర్యలు చేపట్టింది. అదే సమయంలో అడ్వాణీ, జోషి, ఉమాభారతి సహా మొత్తం 6 నిందితులకు తాత్కాలిక ఊరట కలిగిస్తూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇందుకు ఒక్కొక్కరు 50,000 రూపాయల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. అభియోగాల నమోదుకు వీలుగా నిందితులంతా కోర్టుకు రావాలని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం గత వారం ఆదేశించగా నేడు అడ్వాణీ, జోషి, ఉమాభారతి సహా ఇతరులు విచారణకు స్వయంగా హాజరయ్యారు. వధించే జంతువుల్ని పశువుల సంతల నుంచి కొనుగోలు చేయడం, విక్రయించడాన్ని నిషేధిస్తూ జారీ చేసిన ఆదేశాలపై వివిధ రాష్ట్రాల అభ్యంతరాలను పరిశీలిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ విషయంలో విపక్షాల వైఖరిని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు తప్పుపట్టారు. ప్రతి విషయాన్ని తప్పుపట్టడం సరికాదని ఆయన హితవు పలికారు. ప్రధాని మోదీ 3 ఏళ్ల పాలనపై దేశవ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమాలపై రాద్ధాంతం తగదని కూడా వెంకయ్య విపక్షాలకు సూచించారు. వధ కోసం జరిపే పశువుల క్రయ విక్రయాలపై కేంద్రం విధించిన ఆంక్షలపై మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ 4 వారాలు స్టే విధించింది. ఆంక్షలను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై 4 వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని 2 సభ్యుల ధర్మాసనం కేంద్రానికి సూచించింది. గోవధను నిషేధిస్తూ దేశవ్యాప్తంగా చట్టం చేయాలన్న డిమాండ్లు వస్తున్న తరుణంలో కబేళాలకు తరలించే నిమిత్తం పశువుల్ని మార్కెట్లో కొనడాన్ని, అమ్మడాన్ని నిషేధిస్తూ కేంద్రం గత వారం మార్గదర్శకాలను విడుదల చేసింది. కేంద్రం నిర్ణయంపై కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో వివిధ వర్గాలు నిరసన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో కేంద్రం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కొందరు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా 4 వారాలు స్టే విధించింది.
ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.